గౌట్ జాబ్ వర్సెస్ సాఫ్ట్వేర్ జాబ్స్. సో ఎందుకు ఈ యొక్క టాపిక్ని నేను ఎంచుకోవడం జరిగిందంటే, గత 10-15 సంవత్సరాలలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది గవర్నమెంట్ జాబ్ అనే ఒక ఆశ సునామీలో కొట్టుకొని పోయారు. సో 2010, 2012, 13, 15 ఈ విధంగా పాస్ అయిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతోమంది స్టూడెంట్స్ మాకు తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది స్టూడెంట్స్ మా దగ్గరికి ఇప్పుడు వస్తున్నారు. 2022, 23, 24 నుంచి. మరి మీరు ఈ 10-12 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు మీరు డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయినాక ఏం చేశారబ్బా అని అడిగితే వాళ్ళు చెప్పే ఒకే సమాధానం, సార్ మేము గవర్నమెంట్ జాబ్ పరీక్షలు రాస్తున్నాం, వాటికి ప్రిపేర్ అవుతున్నాం. సో ఈ విధంగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో కానిస్టేబుల్ కోచింగ్స్, ఎస్ఐ జాబ్ కోచింగ్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ విధమైన ప్రిపరేషన్లో వాళ్ళు నిజంగా అక్కడ మంచి రిజల్ట్ వచ్చినట్టయితే మనం ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక మనిషి జీవితంలో ఒక దశాబ్ద కాలం వాళ్ళు ఉద్యోగ ప్రయత్నంలో కష్టపడి విఫలమయ్యారంటే ఆ యొక్క విద్యార్థి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో చాలామందికి నెక్స్ట్ జనరేషన్కి, అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా, సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలా, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం. సో గవర్నమెంట్ జాబులు అన్న కాడ మనకి 2 కేటగిరీస్ తీసుకోండి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇవి గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్. నెంబర్ 2 స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరియు టీచర్ జాబ్స్, డిఎస్సి జాబ్స్ మరియు కానిస్టేబుల్, పోలీస్, ఎస్ఐ ఉద్యోగాలు. సో ఇవన్నిటిని గమనించినట్టయితే మీరు ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ చేసి మీరు సివిల్స్ టార్గెట్ పెట్టుకున్నారు, లేదా గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకున్నారు, గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నారు. నేను కాదంటాలే, మీరు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొద్దని నేను అంటాలే. కానీ ఒక్కటి గమనించాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో మనం గమనించాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని ఉంటాయి. మనకి ఒక సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకుంటే కొన్ని వేల కంపెనీసు, కొన్ని లక్షల ఉద్యోగాలు. మనకి గవర్నమెంట్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని వందల ఉద్యోగాలు. అంటే ఒక స్టేట్ గవర్నమెంటు ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే ఒక 20,000 ఉద్యోగాలు ఉంటాయి. ఈ 20,000 ఉద్యోగాలకి 20 లక్షల మంది రాస్తారు. ఈ 20 లక్షల మంది, ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఈ నోటిఫికేషన్స్ కూడా మనకి రెగ్యులర్గా పడవు. ఎవ్రీ 4 years, 5 years అంటే ఎలక్షన్ బిఫోర్, ఎలక్షన్ ఆఫ్టర్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ ఇన్ ల్యాక్స్ అండ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ ఇన్ థౌజండ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ ఇన్ ల్యాక్స్, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ ఇన్ ల్యాక్స్. అంటే ఐటీ జాబ్లో సక్సెస్ రేట్ అనేది 100కు 100% సాధ్యమవుతుంది. బట్ గవర్నమెంట్ జాబ్లో అది ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు ఒక గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యారు, ఒక 10 లక్షల మంది రాశారు, 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఒక 1.5 year ప్రాసెస్ జరిగింది. ఈ 1.5 year ప్రాసెస్లో ఈ స్టూడెంట్ ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయినాక లాస్ట్కి రిజల్ట్ వచ్చేది 10,000 మందికే. అంటే 9,90,000 మంది మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుందా అంటే అది చెప్పలేము. ఖచ్చితంగా మనం గమనించినట్టయితే లాస్ట్ 14 సంవత్సరాలు, అంటే 2010 నుంచి మనకి ఎన్ని గ్రూప్ 1 నోటిఫికేషన్స్ 2 రాష్ట్రాల్లో పడ్డాయి, ఎన్ని గ్రూప్ 2, ఎన్ని గ్రూప్ 4 నోటిఫికేషన్స్ పడ్డాయి, ఎన్నిసార్లు ఎస్ఐ రిక్రూట్మెంట్లు అయింది, ఎన్నిసార్లు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అంటే మీకు కొన్ని వేల ఉద్యోగాలే కనపడతాయి. బట్ కొన్ని లక్షలు, ఈ 15 ఏళ్లలో కొన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఒకసారి మీరు ఫెయిల్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మీరు ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. బట్ ఆ విధంగా అవటం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? అదే ఆశతోనే ఇక్కడ స్టూడెంట్స్, నేను గమనించిన స్టూడెంట్స్ 5 years, 10 years వాళ్ళు రాస్తూనే ఉన్నారు. బట్ అదే మన సాఫ్ట్వేర్ సైడ్ వస్తే ఒక 6 నెలలు, ఒక 8 నెలలు మీరు ఒక కోర్సు ప్రిపేర్ అయ్యి
మీరు దాంట్లో మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక 2, 3, 4 నెలలు అంటే 6 నెలలు ప్రిపరేషన్, ఒక 4 నెలలు ఇంటర్వ్యూలు కేటాయించుకుంటే మీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం అనేది మీ ఓపికను బట్టి ఉంటుంది. అంటే మీరు అప్లై చేసుకుంటారు నౌకరీ ద్వారా, డిఫరెంట్ కంపెనీస్ నుంచి మీకు కాల్స్ వస్తాయి, మీరు డ్రైవ్స్కి వెళ్తారు ఇన్స్టిట్యూట్స్ ద్వారా సొంతంగా. ఆ విధంగా ఓపిక్గా ప్రిపేర్ అయితే 6 నెలలు కోచింగ్ తీసుకుంటే మ్యాక్స్ 6 నెలల్లో ఏ స్టూడెంట్కైనా జాబ్ వస్తుంది. లేదు 6 నెలల్లో రాలేదు సార్, ఇంకో 2 నెలలు పెంచు అంటే 6 నెలలు ప్రిపేర్ అయ్యావు, 8 నెలలు అంటే 1 ఇయర్, 1 ఇయర్ 4 months, 1 ఇయర్ 3 months. ఇది వరస్ట్ కేస్. బట్ నేను చూసింది ఏంటంటే కరెక్ట్గా మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయిన 10-12 గంటల ప్రిపరేషన్ కనుక చేసుకుంటే 4 నెలలు ప్రిపరేషన్, 2 నెలల్లో జాబ్ కొట్టచ్చు. ఎవరైతే స్టూడెంట్ నిర్లక్ష్య వైఖరితో ప్రిపేర్ అవుతాడో అతనికి 1 year, 1.5 years పడుతుంది, అందులో డౌటే లేదు. అది నా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టిగా ఈ యొక్క అతి తక్కువ ఉద్యోగాలున్న గవర్నమెంట్ జాబుల ఆశతో లక్షల మంది మన తెలుగు విద్యార్థులు ఆ యొక్క ఊబిలో ఇరుక్కొని తమ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒక సాఫ్ట్వేర్ టీచర్గా నేను కొన్ని వందల మంది నా దగ్గరికి వచ్చి మేము 10 ఏళ్ల క్రితం డిగ్రీ అయిపోయింది, ఈ 10 సంవత్సరాలు కానిస్టేబుల్ ఎస్ఐ జాబులకు మేము ప్రిపేర్ అయ్యాం, నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, వెదురు చూస్తున్నామంటే అది నేను ఒక విధంగా నేను చెప్తున్నానంటే మనకు అవగాహన లోపం ఉండొచ్చు, ఇది మనదే తప్పు, మనం ఎవరిని నిందించేది వద్దు. సో ఇక్కడ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఒకవేళ నిజంగా గవర్నమెంట్ జాబ్ డ్రీమ్ ఉంది, ఒక సివిల్ సర్వీసెస్, ఒక గ్రూప్ 1 లేదా ఒక పోలీస్ ఉద్యోగం, ఫస్ట్ మీరు ఒక 6 నుంచి 10 నెలలు ఒక ఐటీ కోర్స్ నేర్చుకొని ఐటీ జాబ్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ ఆపొద్దు, మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు జాబ్ చేస్తూ ఈ వీకెండ్స్లో ప్రిపేర్ అవుతుండండి. ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుందో ఆ నోటిఫికేషన్ టైంలో మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆ టైంలో మీరు కావాలంటే కొద్ది రోజులు లీవ్ పెట్టుకోండి ఆఫీస్కి. మరీ సీరియస్ అనుకుంటే అప్పుడు ఆ యొక్క జాబ్కి రిజైన్ చేయండి. కావాలంటే ఒక 2 months రిజైన్, 3 months, 4 months బ్రేక్ తీసుకొని రిజైన్ కొట్టేయండి. కొట్టేసి మీరు టార్గెటెడ్గా ప్రిపేర్ అవ్వండి, మీరు ట్రై చేయండి. ఒకవేళ ఆ జాబ్ వచ్చితే ఓకే, రాకపోతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఐటీ కంపెనీస్ అండ్ అగైన్ అటెండ్ ఇంటర్వ్యూస్, గెట్ ఇన్ టు ఐటీ జాబ్. సో ఈ విధమైన ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అనేది మీరు ఒక 5 సంవత్సరాల గవర్నమెంట్ పీరియడ్లో గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, 2 నోటిఫికేషన్లు ఇస్తుంది, 3 ఇస్తుంది, కానీ 300 నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది వేకెన్సీ ఉండదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో మనకి ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 20 సంవత్సరాల 15-20 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగాల క్రేజ్ ఉండటం అది వేరు. బట్ ఇప్పుడు ఇది టెక్నాలజీ యుగం, ఇది ఐటీ యుగం, ఇది సాఫ్ట్వేర్ యుగం. ఈ టైంలో మీకు ఎక్కువ లక్షల్లో ఉద్యోగాలు ఉండే రంగం సాఫ్ట్వేర్. కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా మన సర్వైవల్ కోసం ఖచ్చితంగా మన సాఫ్ట్వేర్ సైడ్ రావటమే ఈజీ. అంటే మీరు ఆ ఊబిలో ఇరుక్కోవద్దు, నిరుద్యోగం అనే బాధలో ఉండొద్దనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.